హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది సర్వీస్ నౌ విత్ హర్ష యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఇన్సిడెంట్ నెంబర్ని మనకి ఇష్టం వచ్చినట్టుగా ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. సపోజ్ ఇన్సిడెంట్ టేబుల్కి వెళ్ళారంటే మీరు ఇక్కడ ఈ ఫామ్ ఓపెన్ చేశారంటే ఓకే, న్యూ బటన్ క్లిక్ చేయండి ఒకసారి. ఇలా నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది కదా. ఇది నేను హెల్ప్ బదులు వేరేది చేంజ్ చేయాలనుకున్నాను. ఎలా చేంజ్ చేయాలి? ఓకే, ఫస్ట్ ఇక్కడ అప్లికేషన్ సర్చ్ బార్లో ఫిల్టర్లో వచ్చేసి నెంబర్ మెయింటెనెన్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ నెంబర్ మెయింటెనెన్స్ అని వస్తుంది. సో టేబుల్కి వచ్చేసి ఇన్సిడెంట్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ హెల్ప్ దగ్గర ప్రిఫిక్స్ దగ్గర సెర్చ్ చేయండి. నేను సియుఎస్టి అని పెడదాం అనుకున్నాను. నెంబర్ వచ్చేసి 001021 అనుకున్నాను, లేకపోతే 001. ఓకే, అప్డేట్. చూద్దాం ఇప్పుడు చేంజ్ అయిందో లేదో. టేబుల్కి వెళ్దాం, ఇన్సిడెంట్ టేబుల్కి వెళ్దాం. న్యూ మీద క్లిక్ చేద్దాం. చూసారు, ఇలా సేవ్. ఓకే, సియుఎస్టీతో సేవ్ అయింది. సో చూద్దాం రికార్డ్ ఎలా సేవ్ అయింది. తర్వాత ప్రీవియస్ వీడియోలో కాలర్ అంటే ఏందో నేను మీకు చెప్పాను. ఒకవేళ మీరు కాలర్ అంటే ఏందో తెలియకపోతే ప్రీవియస్ వీడియో చూడండి. అండ్ కేటగిరీ, ఈమెయిల్, షార్ట్ డిస్క్రిప్షన్ కూడా చెప్పాను. ఇంపాక్ట్, సబ్. చూద్దాం సేవ్ అయింది. క్రియేటెడ్, రన్. ఓకే, స్టెప్స్ గుర్తున్నాయి కదా. ఫస్ట్ స్టెప్ 1 నెంబర్ మెయింటెనెన్స్, స్టెప్ 2 search table for incident, step 3 change from CUST to another one. If you want anything you can change and save and come back to the incident table. ఓకే, మీకు అర్థమైందని అనుకున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.